నానాటికి అడవులు కాంక్రీట్ వనాలుగా మారిపోవటంతో అభయారణ్యంలో ఉండే మూగజీవాలకు నిలువు నీడలేక జనావాసాల్లోకి వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలోని అటవీ సమీప ప్రాంతాలైన సత్తుపల్లి, అశ్వరావుపేటలో అటవీ జంతువులు ఆహారం, నీళ్లు కోసం వెతుక్కుంటూ దారి తప్పి తరచూ జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అశ్వరావుపేట పట్టణంలో ఓ చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. జనం దానిని పట్టుకోవటానికి ప్రయత్నించారు. దాంతో సెల్ఫీలు దిగేందుకు వెంటపడ్డారు. జనాలు వెంటపడటంతో భయపడిపోయిన చుక్కల జింక వారి నుంచి తప్పించుకునేందుకు పట్టణమంతా పరిగెత్తింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని జింకను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వాళ్లకు చిక్కకుండా అల్లిగూడెం అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. జింక అడవిలోకి పారిపోవడంతో ఫారెస్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.